ఆ, హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. సో ఇదైతే పూజా సామాగ్రి అనమాట. బయటికి వెళ్ళేసి పూజకు పౌర్ణమి వస్తుంది, ప్లస్ తులసి కళ్యాణము తులసి కళ్యాణం అంటారు అనమాట. వాటికి కావాల్సిన కొన్ని సామాన్లు అయితే బయటికి వెళ్ళి తీసుకొని వచ్చాను. సో అప్పుడప్పటికంటే మనకి వీలు ఉండదు కాబట్టి మనం ముందుగా తెచ్చిపెట్టుకుంటే మంచిగా ఉంటుంది అనేసి ముందే తెచ్చిపెట్టుకున్నాను. మంచిగా ఇవైతే ధూప్ స్టిక్స్ అనమాట. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాయి, వెల్క్లో ఏమో తెలియదు. నార్మల్ అగరబత్తులాగానే ఉన్నాయి మోహను. స్మెల్ బాగుంది. అది సౌండ్ వస్తుంది మోహను. ఇవైతే కదా అదే అగరబత్తులు క్యాంఫర్ ఏమంటారు, కర్పూరము. అండ్ ఉదయం సాయంత్రం దీపాలు పెడుతున్నా కాబట్టి ఆయిల్ ఎక్కువ కావాలనేసి కొంచెం ఆయిల్ ఎక్కువనే తెచ్చుకున్న. 3 బాటిల్స్, ఒకటి యూజ్ చేశాను, ఇంకా 2 అయితే అలానే ఉంది. అలాగే ఆవు నెయ్యి, మనం రోజు కాకుండా సోమవారం అయినా ఆవు నెయ్యితో దీపం పెడితే చాలా శ్రేష్టం అని చెప్తారు. సో అందువల్ల కొంచెం అయితే ఆవు నెయ్యి అయితే తీసుకున్నాను. ఇంకా గంధం, ఉసిరి దీపాలు పెడతారు కదా కార్తీక మాసం అంటే, కొబ్బరిలో అదే నారికేళ్ళ దీపం అని అంటారు, లేదా ఇలా ఉసిరి పైన దీపం కూడా వెలిగిస్తారు కదా. ఉసిరి చెట్టు కింద వనభోజనాలు అలా కూడా చేస్తారు. సో చాలా మంచిదని ఇంకా అలాగే ఉసిరికాయలు కూడా ఒక 1/2 కిలో తెప్పించుకున్నాను. ఇంకా మనకి పూజకు కావాల్సినవి ఆకులు, ఒక్కలు, పసుపు, కుంకుమ అన్నీ ఏవేవైతే మనకి ఇలా ముందు తెచ్చుకుంటే మనం ఏమన్నా మర్చిపోయినా అప్పుడప్పుడు కంగారు పడుకోకుండా మనం చూసుకోవచ్చు అనే ఉద్దేశంతో అయితే నేను ముందు తెప్పించుకున్నాను. ఇంకా మామూలుగా కార్తీక మాసం అంటే 365 ఒత్తులు అందరూ వెలిగిస్తారు కదా. మనం రోజు దీపారాధన చేయకపోయినా సంవత్సరంలో ఒకసారైనా మిస్ అవుతూ ఉంటాం కదా, అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉంటాం కదా. సో అదంతా ఆ పుణ్యఫలం మనకు దక్కాలంటే ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ 365 ఒత్తులు అయితే కన్నా వెలిగిస్తారు. సో అందుకోసం అనేసి నేనైతే 3 బండిల్స్ తెప్పించాను. ఇంకా ఒత్తులు కూడా మంచిగా ఉన్నాయనేసి ఒకటి ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను. ఇంకా ఇవి పువ్వొత్తులు చేసుకోవడానికి అనేసి విడిగా కాటన్ దొరుకుతుంది. ఎంత మోడింది మోహన్? ఇది చిన్న ప్యాకెట్ ఒక 20 రూపీస్ అని ఇది కూడా తీసుకున్నాను. పువ్వొత్తులు చేసి అంటే ఉసిరికాయల మీద మనకి ఇలా పువ్వొత్తులాగా పెడతాం కదా, ఆవు నెయ్యిలో అద్దేసి, అందుకోసం అనేసి ఇది ఒత్తి తెచ్చుకున్నాను. ఇంకా ఆకులు, పూజకు కావాల్సిన సామాన్లు ఇంతేనండి. ఇవి ఇంకా రేపు మండే అనేసి ప్రతి మండే అయితే కన్నా ఉపవాసం ఉందాం అనుకుంటున్నాను, వీలైనంత వరకు, నాకు తోచినంత వరకు. సో ఫస్ట్ వారం అయితే కన్నా ఉపవాసం ఉన్నాను. గుడికి వెళ్ళి దీపం పెట్టి అక్కడైతే కన్నా దీపం పెట్టేసి దండం పెట్టుకొని వచ్చి తర్వాత ఇంటికి వచ్చి ఉపవాసాన్ని నియమించాను. ఇంకా రేపు కూడా 2nd సోమవారం కాబట్టి ఆ రోజు కూడా ఉపవాసం ఉండాలనేసి కొన్ని బనానాలు అలాగే నైవేద్యంగా ఉంటాయనే ఉద్దేశంతో అయితే తెప్పించాను. ఇంకా పూజా సామాగ్రి అయితే ఇదేను. ఇంకా పిల్లలకి స్నాక్స్కి ఇవి ఏమన్నా తినాలనేసి ఇవి కార్న్ అనేసి బయట దొరుకుతాయి. ఇవిను ఇంకా కొన్ని స్నాక్స్ ఇది ఇచ్చినావా, మిక్సర్లోకి కలుపుకునేది మిక్చర్ తేవాలి, ఇవి కాదు. ఇంకా కొన్ని కారాలు, ఆలు చిప్స్ ఇలాంటివి అయితే తీసుకొని వచ్చామన్నమాట. సో మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రసు మోహన్ వంటిల్లు. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. సో మీకు నా వీడియోస్ నచ్చినాయని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటాను. మీకు వీడియోస్ ఇంకెన్నో అప్లోడ్ చేస్తాను, రెసిపీస్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషను, ఓల్గాస్ నేను ఇంట్లో ఎలా చేస్తాను ఏంటి అనేది కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో నా ఇన్ఫర్మేషన్ చూసి కొందరికైనా అర్థమవుతుందనే ఉద్దేశంతో అయితే సో ఇదే అనమాట వీడియో అయితే. ఇది వచ్చేసి సండే రోజు బ్లాగ్ అనమాట. మనం పౌర్ణమి పూజ ఇలాంటివి చేస్తూ రేపు ద్వాదశి ఉంది, తులసి కళ్యాణం కదా. సో మనం అడాగుడి పడుకోకుండా ఇలా కావాల్సిన వస్తువులన్నీ మనం తెచ్చి పెట్టుకుంటే కన్నా మనం నిదానంగా కంగారు లేకుండా పూజ అయితే చేసుకోవచ్చు అనమాట అనేది నా ఉద్దేశం అనమాట. సో ఎలా ఇంతమంది చేస్తున్నారో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి.
ఇంకా వచ్చేసి మనకి తులసి కళ్యాణం ఉంది, ప్లస్ పౌర్ణమి రోజు మనం ఇలా వస్తువులు ఏదైనా మర్చిపోయాము అంటే మళ్ళీ తెప్పించుకునే దానికి టైం అయితే ఉంటుంది కదా. సో నేనైతే గిన మొత్తం ఏ పండగ ఇదే కాదండి, ఏదైనా సరే నేను ముందుగానే ఇలా వస్తువులన్నీ తెచ్చుకొని అయితే ఇంట్లో ప్రిపేర్గా పెట్టుకుంటాను అనమాట. అప్పుడప్పుడు మనం షాప్కి వెళ్ళి తెచ్చుకొని హడావుడి పడేదానికంటే ఇలా అన్నీ ముందుగానే సమకూర్చుకుంటే మనకి ఈజీగా అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఇది సండే బ్లాగ్ అని చెప్పాను కదా, సండే రోజు నిదానంగా బాక్సులు, లంచ్లు, టిఫిన్లు ఇలాంటివి ఏమి ఉండవు కాబట్టి హాయిగా పూజ అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా ఆ రోజు లింగాష్టకము ఇలాంటివి అయితే కొన్ని శివస్తోత్రాల, బిల్వాష్టకం ఇలాంటివి బుక్ మనకి లలిత సహస్రనామం అని బుక్ దొరుకుతుంది అనమాట. ఆ బుక్లో అయితే కనుక మనకి A to Z అన్నీ ఉంటాయండి. శివునివి ప్లస్ అమ్మవారివి, లక్ష్మీదేవి, లలిత సహస్రనామం, కనకదార సహస్రం, అష్టలక్ష్మి స్తోత్రం, ఇలా శివునికి సంబంధించినవి, కుబేరవి, సుబ్రహ్మణ్య స్వామి, వీళ్ళకి చాలా అన్నీ ఉంటాయి. మనకు ఏది కావాలంటే అది మనకి ఎలాగో మనం తెలుగే చదువుకున్నాం కాబట్టి తెలుగులో మనం చదవగలమండి. మరీ అంత కఠినంగా అయితే ఏమి పదాలు ఉండవు అనమాట. మనమైతే చదవగలం అనమాట వీటిని. సో నేనైతే నాకు తెలిసినంత వరకు నేనైతే ఇలా కొంచెం టైం ఉండింది అంటే కనుక ఖచ్చితంగా అయితే ఇలా చదువుకుంటానమాట. సో ఇలా ఎంతమంది చేస్తారని కూడా ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఇంకా అలాగే వచ్చేసి ఇవి మట్టి దీపాలు తెచ్చాను, సెల్ఫ్లో పెట్టేశాను అనమాట. మర్చిపోయా వీడియో తీయడం. యాక్చువల్గా ఇవి నేను దీపావళి రోజే కొన్నాను అనమాట. వీటికంటే ఇంకా చాలా పెద్దవి అయితే కొన్నాను. అవి మొన్న మా బాబు కింద పడేసి మట్టి కాబట్టి పగిలిపోయింది అనమాట. ఇంకా సో గేట్ దగ్గర దీపాలు పెడతాం కదా, ఈ గాలికి అటు ఇటు ఆరిపోతూ ఉన్నాయి అనేసి మళ్ళీ ఇంకా ఈసారి అయితే కనుక తిరిగి మరి చిన్నవి అయితే తెచ్చుకున్నాను. పెద్దవి కనిపించలేదు, ఇంకా చిన్నవే దొరికాయి. ఒక్కొక్కటి 40 రూపీస్ అంటే సర్లే 2 అయితే తెచ్చుకున్నాను. సో